ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి 11 వచనాల వరకు ఉన్నటువంటి విషయాల్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇది ముఖ్యంగా మనం చదువుకునేటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనేటువంటి పాఠంలో ఉండే ఈ అన్ని పాఠాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో మనం గమనించుకున్నప్పుడు ఈ సంగతులు వారికి సంభవించి మనకు దృష్టాంతరములుగా ఉన్నవి అనేటువంటి పాఠాన్ని ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకి నేర్పించిన ప్రకారంగానే ఈరోజు ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీయులను, అలాగే ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులను, వీరిరువురిని మనము చూసి నేడు క్రైస్తవులైనటువంటి మనం ఎలాగ బ్రతకాలో నేర్చుకోవడానికి ఒక పక్క ఇశ్రాయేలీయులు మనకి దృష్టాంతరంలో నిలబడ్డారు, అలాగే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మనకు దృష్టాంతరం నిలబడ్డారు. కాబట్టి ఈ సంగతిని మనం ఎవరు కూడా మర్చిపోకూడదని మిమ్మల్ని కోరుచున్నాను. ఇందులో నుండి మీరు కానీ గమనించుకున్నప్పుడు పౌలు గారు కొరింథీయులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఆయన ఎఫెసులో నుండి ఈ పత్రికని కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఈ పత్రికను రాశాడు. ఆయన రాయచు చెప్పినటువంటి మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే జ్ఞాపకం చేస్తానంటే ఇంతకుముందు చెప్పినటువంటి సంగతుల్ని మరొకసారి మీకు జ్ఞాపకంలోనికి తెస్తాను. ఈ సంగతులు మీరు విన్నటువంటివి, మీకు తెలిసినటువంటి సంగతులే అని చెప్తా ఉన్నాను. అలాగే నేను పౌలు గారు కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే, కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పరిశుద్ధులకు వారిలో కొంతమంది దేవునికి అవిధేయులై దేవునికి ఇష్టలుగా బ్రతకనటువంటి వారికి పౌలు గారు ఈ పత్రిక ద్వారా చెప్పుచున్నటువంటి సంగతులు, అలాగే వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు ఏమని మనం ఆలోచించుకున్నప్పుడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే ఈ సంగతి తెలియకుండా అంటే ఏదో సంగతులు వాళ్ళకు తెలియదు. బహుశా నేను ఆలోచించుకున్న ప్రకారం, నాకు అర్థమైన ప్రకారం, మరి కొరింథీలో ఉన్నటువంటి యూదులైనటువంటి క్రైస్తవులు మరి ఎప్పుడు కొరింథీలో నిలబడిపోయారో మనకైతే తెలీదు, ఏ జీవనోపాధి కొరకు వెళ్ళిపోయారో మనకు తెలీదు. అయితే బహుశా నెబుకద్నెజరు కాలంలో కొంతమంది రోమాకు చెరపట్టబడిపోయారు. అలాగే కొంతమంది కెబారు నది దగ్గర దాసులుగా వారి చెరసల్లో బంధించడము అనేటువంటిది జరిగినటువంటి విషయం. అలాగే కొంతమంది ఆ బబులోను యొక్క రాజ్యంలోనే దాసులుగా నిలిచిపోయారు. మరి వీరందరూ కూడా ఆయా దేశాల్లో స్ప్రెడ్ అయ్యి చెదిరిపోయినటువంటి వారు. మరి ఎంత కాలమైందో వారు చెదిరిపోయి, మరి వారి పితరులు అనేటువంటి ఇశ్రాయేలీలు, అంటే ఐగుప్తులో నుండి వచ్చిన మూల పురుషులు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైనటువంటి 70 మంది ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి కరువును పట్టి ఏం చేశారంటే, ఆ గోషాను ప్రాంతంలో మంచి శ్రేష్టమైనటువంటి ప్రాంతంలో నివసించడానికి యోసేపు ద్వారా అక్కడికి వాళ్ళు వెళ్ళారు. అది వాస్తవం. వెళ్ళినప్పుడు వారు దాసులుగా వెళ్ళలేదు. ఫరోనే చెప్పాడు, మా దేశంలో శ్రేష్టమైనటువంటి పదార్థములను మీరు అనుభవించండి, అలాగనే మా దేశంలో మీరు గొప్పగా అభివృద్ధి చెందండి, వ్యాపారాలు చేసుకోమని వాళ్ళు ఆహ్వానించారు. వారు వెళ్ళినటువంటిదేమో రాజరికంతో రథాల చేత వెళ్ళిపోయినటువంటి వారు. ఆ దేశంలో యోసేపునైనను ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి యోసేపు ఐగుప్తుకు ఏమి మేలు చేశాడో సంగతిని మర్చిపోయినటువంటి రాజు ఇశ్రాయేలును హింసించడానికి మొదలుపెట్టినప్పుడు ఆ హింస ఎంతగా జరిగిందంటే, ఆ మొదటి అధ్యాయంలో చెప్పాడు, ఇశ్రాయేలు ఇస్రాయేలీయులంతా అభివృద్ధి చెంది ఉన్నారు. బహుశా మనకు మన శత్రువులకు కానీ యుద్ధం వచ్చినప్పుడు మన శత్రువులతో కలుసుకొని ఒకవేళ మన పైన యుద్ధంకి తిరగబడతారేమో, మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో అని చెప్పి వాళ్ళని దాసులుగా చేసుకొని
వాళ్ళని హింసించడానికి మొదలుపెట్టి వారి ఇంటి పనులు పాచి పనులు వారే చేయాలి, పొలము పనులు వారే చేయాలి, వారి గుర్రాల ముందు రథాల ముందు వారే ప్రతి పనులు చేయాలి, వారు ఇల్లులు కట్టడానికి కూడా ఇశ్రాయేలీలే పనిచేయాలి. అలాగా వారు తెలియని రీతిగానే ఇశ్రాయేలీలు ఐగుప్తులకు ఒక విధంగా దాసులైపోయారు. ఆ దాసత్వం నుండి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని ఐగుప్తుల నుండి విడిపించినటువంటి విషయాన్నే పౌలు గారు జ్ఞాపకం చేసి చెప్తా ఉన్నాడు. ఆ సంగతి అంటున్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే ఈ సంగతులన్నీ కూడా మీకు ఏం చేయబడి ఉండాలంటా ఉన్నాడు ఆయన. తెలిసి ఉండాలంటే వీళ్ళకి ఏం జరిగిందని అర్థమవుతుంది. ఈ సంగతులు వాళ్ళకి ఎవరు కూడా చెప్పినట్టుగా మనకు తెలియదు. అంటే ఒక తరము మరొక తరానికి వారి జీవితంలో జరిగినటువంటి ఘటనల్ని వివరించి చెప్పి దాటించాలి. అలాగే వారి పిల్లల విషయాలు నేర్చుకోవాలి. అయితే కొరింథీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు అనేటువంటి క్రైస్తవులకి ఈ సంగతుల్లో ఏది కూడా వాళ్ళకి తెలిసినట్టుగా కనబడలేదు, ఎవరు చెప్పినట్టు కూడా కనబడలేదు. అందుకని ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకొని ఉండాలి. కారణం ఎందుకు తెలుసుకోవాలంటే మిమ్మల్ని హేతు అడుగుతారు కదా, ఎవరైనా హేతు అడుగుతారు. ప్రతి ఒక్కరికి మీరేం చేయాలంట, సాత్వికముతో జవాబు చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలనేది ఉద్దేశంతో పౌలు గారు ఈ సంగతులను వాళ్ళకి ఏం చేశారంటే జ్ఞాపకం చేస్తున్నాడు, అంటే వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. మరి తెలియపరచు కూడా అక్కడ ఆయన ఏమని చెప్పాడంటే, అంటే ఈ సంగతులు వాళ్ళకి తెలిసి ఉండాలి అంటున్నాడు. నేను ముందుగా చెప్పిన ప్రకారంగా మన కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో, మన కుటుంబ విషయాలు ఉంటాయి. మన కుటుంబ విషయాలు ఏ ఉన్నా కూడా మన పిల్లలకి తెలియకుండా అది తెలియకుండా ఉండకూడదు. పిల్లలకి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఒకవేళ మనం అప్పులు చేస్తుంటే మన అప్పులు పిల్లలకి తెలియాలి. ఒకవేళ లాభాలు ఉంటే పిల్లలకి తెలియాలి. మనం ఆస్తులు ఎక్కడైనా సంపాదించుంటే అవి పిల్లలకు తెలియాలి. ఇటువంటిది మంచి చెడు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుడు, కుమారుడు కానీ కుమార్తె కానీ భార్య కానీ పిల్లలు కానీ అందరికీ కూడా ఏం చెప్పబడి ఉండాలి, తెలిసి ఉండాలి. అలాగా కుటుంబము అనేటువంటిది ఓపెన్గా ఉండాలి. భార్యకి తెలియకుండా భర్త చేయడం, లేక భర్తకి తెలియకోకుండా భార్య చేయడం, అలాగా తల్లిదండ్రులు బిడ్డలకు తెలియకోకుండా చేయడం అనేటువంటిది అది కుటుంబంగా పరిగ్రహింపబడదు. ఒక విధంగా కుటుంబంగా కట్టబడ్డారు, కానీ వారి మానసికమైనటువంటి మనసులు ఎలాగలేమంటే ఒకటిగా అనేటువంటివి ఉండవు. కాబట్టి అలాగ ఉండకూడదు. ప్రతి కుటుంబంకి తెలిసి ఉండాలి. అందుకని ఇశ్రాయేలీలకు కూడా ఈ సంగతులు పూర్వీకులు ఎలాగ వాళ్ళ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారో, ఎలాగ ఆ యొక్క మేఘంలోనూ సముద్రంలో బాప్తిస్మలు పొందారో, ఈ సంగతుల్ని వారు తమ పిల్లలకి ఏం చేస్తారు, వాటిని వివరించి చెప్పారు. అంటే ఆ పిల్లలు ఎవరికి కూడా ఆ సంగతులు తెలియకోకుండా ఉండలేదు. వాళ్ళకి అన్నీ కూడా ఏం చెప్పబడ్డాయి, వారు తెలిసినటువంటి వాళ్ళే. అయితే వారి నుండి కొంతమంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా కాలం తర్వాత ఈ సంగతులు వాళ్ళకి ఏం కాలేదు, తెలియలేదు. కాబట్టి ఈ సంగతులు వాళ్ళకి ఏం చేశారంటే మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలుసుకోవాలి అన్నాడు. అంటే ఆ పూర్వీకులైన ఇశ్రాయేలులో కొందరు, అందరుగా సుమా అందరిలో కాకుండా కొంతమంది దేవునికి అవిధేయులుగా నడుచుకున్నారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే దేవునికి విరుద్ధంగా తిరగబడినటువంటి వాళ్ళు, మోషేకి విరుద్ధంగా ఎలాగ తిరగబడ్డారో ఆ తిరగబడినటువంటి వాళ్ళు ఎలాగున్నారో యాజ్ ఇట్ ఈజ్ కొరింథీయులారా, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీరు కూడా సేమ్ ఎలాగున్నారు, అలాగే ఉన్నారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే. కాబట్టి వారికి వీరికి ఏమి వ్యత్యాసము లేదు. ఎవరికి, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకి, ఆ ఐగుప్తు నుండి బయలుదేరిచినటువంటి ఇశ్రాయేలీలకి, తిరగబడినటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఏం లేదు, వ్యత్యాసం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. వారు మాత్రమే కాదు సుమా, ఈరోజు వాక్యాన్ని ఇచ్చినటువంటి ఆ సంఘాలు ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాగున్నారు, కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వారిలో కూడా కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు, దేవునికి ఇష్టలు కానటువంటి వాళ్ళు ఉన్నారు, దేవునికి విరుద్ధంగా ఏం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తిరగబడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆనాడు ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ఎలాగున్నారో, కొరింథీలో ఉన్నటువంటి
ఇశ్రాయేలు అనేటువంటి క్రైస్తవులు ఎలాగున్నారో ఈరోజు మరి క్రైస్తవులు అని చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కూడా సేమ్ ఎలాగున్నారు, అలాగున్నారు. అయితే ఈ పాఠము ద్వారా మనము నేర్చుకోగలిగినటువంటి విషయాలు ఏంటంటే, మనం కొన్ని సంగతుల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుందాం. అలాగా మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొంది బయలుదేరి వచ్చినటువంటి వారిలో కొంతమంది ఎలాగున్నారో మీరు గమనిస్తే పౌలు గారు ఒక చక్కటి మాటను చెప్పాడు. ఇక్కడ నుండి మన పాఠంని బాగా ఈజీగా ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం చూడండి, 6వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అది ఏమని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన అక్కడ అంటే, వారు ఎవరు వారంటే పౌలు గారి సంగతులు చెప్పినప్పుడు వారు అన్నప్పుడు ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలు ఎవరు? మోషే చేతకుంద ఉండి మేఘములోను సముద్రంలో నుండి బాప్తిసం పొంది వచ్చినటువంటి వారు. అర్థమవుతుందా? వారు ఆశించారంట. మన కన్నడ బైబిల్లో మీరు కానీ గమనించారనుకోండి, వారు చెడ్డవాటినే ఆశించారని స్పష్టంగా అక్కడ రాయబడింది. అలాగే నేను ఇక్కడ మీరు కానీ స్పష్టంగా గమనిస్తే, వారు ఆశించిన ప్రకారము మనము ఏం చేయకోకుండా చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు ఏం చేయబడినంట, దృష్టాంతరములుగా ఉన్నవి. అంటే ఎగ్జాంపుల్ అన్నారు. దృష్టాంతరములు అంటే ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే రూపక అలంకారము. అంటే ఒక కనబడేటువంటి ఒక వస్తువుని గురించి చెబుతూ కనబడనటువంటి కంటికి కనబడినటువంటి సంగతులకి ఏం చేయడం అంటే నడిపించడము. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలుని కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు చూడలేదు. అలాగే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులని ఈరోజు మనం ఏం చేయలేదు, కళ్ళారా వాళ్ళని చూడలేదు. అయితే వారును వీరును మనకు ఈరోజు ఏమన్నారు, దృష్టాంతరములుగా ఉన్నారు. వారు చూసి మనం చాలా ఏం చేసుకోవాలి, జాగ్రత్త పడి నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అందుకే ఆయన ఏం చెప్పాడంటే, వారు ఆశించిన ప్రకారము మనము అన్నాడు. అంటే కొరింథీలోని క్రైస్తవులు సుమా, మనం కాదు. కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేయకుండా చూసుకోవాలంట, చెడ్డవాటిని ఆశించకుండానట్లు. అంటే వారు ఏం చేశారు, చెడ్డవాటిని ఆశించారు. మనం ఏం చేయకూడదు అంటున్నాడంటే, కొరింథీలో క్రైస్తవులను ఏమంటున్నాడు, మనము ఏం చేయాలంట, చెడ్డవాటిని ఆశించుకున్నట్లు మనము అన్నప్పుడు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు అప్పుడు అక్కడ జరిగేటువంటి విషయాలు. చెడ్డవాటిని ఏం చేద్దండి మీరు, అంటే ఎవరిని చెడ్డవాటిని ఆశించద్దని ఎవరికి చెప్తున్నాడు ఆయన? అంటే చెడ్డవాటిని ఆశించద్దని ఎవరిని అంటారు? చెడు పనులు చేద్దని ఎవరిని అంటారు? ఎవరైతే చెడు పనులు చేస్తున్నారో వారిని ఇది చేయవద్దు, ఇది చేయవద్దు, ఇలాగ చేయవద్దు, ఇలాగ నడుచుకోవద్దని వాళ్ళకి చెప్తారు. చేయనటువంటి వాళ్ళకి చెప్పరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇశ్రాయేలీయులైనటువంటి వారు మోషే దగ్గర నుండి మోషే చేతికి నడిచినటువంటి వాళ్ళు చెడు దానిని ఆశించి అరణ్యంలో పతనమైపోయారు. మరి ఓ క్రైస్తవులారా, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీరు కూడా వాళ్ళకులాగా చెడ్డవాటిని ఆశించి మీరు కూడా ఏమైపోతారేమో, చెడిపోతారేమో, జాగ్రత్త అన్నాడు. కాబట్టి చెడ్డవాటిని ఏం చేయాలంట, ఆశించకుండా. అంటే చెడ్డవాటిని అంటే ఏమీ అని ఒకసారి మనం గమనించుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాస్తూ 12వ అధ్యాయము తీసుకొని రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం తీసుకొని 9వ వచనంలో చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, చెడ్డవాటిని ఏంటంట, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. ప్రేమ ఎలా ఉండాలంట, నిష్కపటమైనదై ఉండవలను. ఏం చెప్తున్నాడు, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని ఏం చేయండి, హత్తుకొని ఉండుడి. ఏం చేయాలంట, చెడ్డదానిని ఏం చేయాలంటండి, అసహించుకోవాలి. చెడు దానిని అసహించుకోకపోతే ఆ చెడు అనేటువంటిది మనల్ని నాశనం చేస్తుంది. అది ముఖ్యం. చెడు దాన్ని ఏం చేసుకోవాలి, అసహించుకోవాలంట.
అది ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించుకున్నప్పుడు సామెతల గ్రంథంలో ఈ మాటని స్పష్టంగా చెప్పేశాడు. మీరు గమనించండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయాన్ని తీసుకుందాం. 7-8 వచనాల్లో మనం గమనించుకున్నప్పుడు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 7-8 వచనాలు ఎవరైనా ఒకసారి చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అది నేను జ్ఞానిని కదా అని నీవేం చేసుకోవద్దు, అనుకోవద్దు. నీకు నీవే బుద్ధిమంతుడు అని అనుకొనవద్దు. అంటే నీవు చేసేటువంటి పనులు నీ దృష్టిలో మంచివని నీవు అనుకొనవద్దు అని కింద ఏం చెప్తాంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేస్తాలంటే విడిచిపెట్టుము అని అన్నాడు. ఏం చేయాలంట అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అందుకని ఇశ్రాయేలు చెడుదాన్ని ఏం చేశారు, ఆశించి అరణ్యములో పతనమైపోయారు, నాశనం అయిపోయారు. అలాగా కొరింథీయులారా, మీరు అలాగ నశించిపోకున్నట్లు ఏం చేయాలంట, చెడుతనాన్ని ఏం చేసుకోవాలంట, అసహించుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేసుకోండి, విడిచిపెట్టు. అప్పుడు కింద జవాబు చెప్పాడు, అద్భుతంగా సంగతులు చెప్పాడు. చూడండి అక్కడ ఏమనంటే, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం సుమా. దేన్ని వదిలిపెడితే, చెడుతనాన్ని. చెడుతనం అంటే చెడు అలవాటుల్ని. చెడు అలవాట్లు కలిగి ఉంటే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. చెడుతనం అనేటువంటిది నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తూ ఉంది, చెరిపివేస్తూ ఉంది అని కింద ఏమంటే, చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు ఏం కలగద్దటండి, సత్తువ. అక్కడ మంచి మాట ఉంది. దీన్ని ఇంకొక మాటని మనం చూసిన తర్వాత అక్కడికి వచ్చేద్దాం. ఇలాగే పెట్టుకొని యోబు గ్రంథంలో చూడండి, ఒక మంచి మాట ఉంది. 21వ అధ్యాయం తీసుకోండి. యోబు గ్రంథము 21వ అధ్యాయంలో 23-24 వచనాలు మనం చదువుదాం. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను. అది ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను. అది ఆ ఎముకలలో మూలికి ఏం చేయబడాలంట, బలిసి ఉండగాను. అంటే ఎముకలలో మూలిగి ఉంటుందని తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరికీ తెలుసా కదండి. మాంసాహారులు, మాంసం తినేటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు. అది ఏ మాంసం అన్న తినండి, అందులో వాటి కాళ్ళలో ఉండేటువంటి ఎముకలు తెచ్చి ఆ మూలిగను కొట్టినప్పుడు ఆ రంధ్రం నుండి కింద పడిపోద్ది అన్నమాట. ఏంటి ఆ మూలిగ అంటే, ఆ మూలిగ ఏం చేయబడి ఉంటంట, బలిసి ఉంటే అని అన్నాడు. అంటే ఆ మూలిగ బలిసి ఉంటే ఏమంట, బలిసి ఉండగాను సంపూర్ణ సౌఖ్యమును, చూడండి ఆరోగ్యానికి మేలంటే సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్ కాలముతో ఏం చేస్తావు, మృతి నొందుతావు. ఏం చేస్తే అంటే ఎముకలకి ఏముండాలంట, సత్తువ కలిగి ఉండాలి. ఎముకలలో మూలిగా అనేటువంటిది ఏం చేయబడి ఉండాలి, అది బలిసి ఉండాలంట, మృదువుగా ఉండకూడదు. బలిసి గట్టిపడి ఉంటే అతడు ఆరోగ్యం కలిగి ఉంటాడు. పూర్ణమైనటువంటి మంచి నిండు వృద్ధాప్యంలోనికి ఏం చేస్తాడు, అతడు ప్రవేశించి ఏం చేయబడతాడు, అతడు మరణిస్తాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటి, చెడు పనులు చేయొద్దు, త్వరగా చెడిపోతావు అని అర్థం. సింపుల్ అంతే. చెడు పనులు చేయొద్దు, త్వరగా నువ్వేం చేస్తావు, చెడిపోతావు. త్వరగా చెడిపోవడం కాదు, ఎక్కువ కాలం బ్రతకు, మధ్యలోనే ఏం చేయాల్సి వస్తూ ఉంటుంది, నువ్వు మృతి నొందుతావు, ఈ లోకాన్ని నువ్వు త్యజిస్తావు అని చెప్తున్నాడు. కాబట్టి చెడుతనాన్ని ఏం చేసుకోవాలి, చెడ్డది అన్నప్పుడు దానిని మన ఎదురు నుండి ఏం చేసుకోవాలంట, తొలగించుకోవాలి. ఎందుకు ఒక మాట మీరు గమనించుకున్నట్లయితే, ఎందుకు ఒక విషయాన్ని ప్రసంగి గ్రంథంలో మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. యవనస్తులకైతే అద్భుతంగా విషయాలు చెప్పబడుతూ ఉంటాయి. ఇందులో 11వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్పంటే,
లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని ఏం చేసుకోవాలంట? తొలగించు. దేహాన్ని చెరిపేటువంటిది ఏదున్నా ఏం చేసుకో? తొలగించుకో. ఒక సామెత సాధారణ చెప్తారు, చెరపకురా చెడదవు. ఒకడిని నువ్వు చెడిపితే దేవుడు నిన్ను చెడుపుతాడు. నువ్వు చెడిపినటువంటి వ్యక్తి తిరిగి పుంజుకొని పైకి లేస్తాడు మారుమనసు పొంది. నువ్వు చెడిపోతే నిన్ను లేవనెత్తేటువంటి వాడు ఎవరు కూడా ఉండరు. అందుకని ఇక్కడ ఏమైనా స్పష్టంగా చెప్పంటే దేహాన్ని చెరిపేటువంటిది ఏది ఉందో, ఒక విధంగా మనుషులు చెడు స్నేహితుల ద్వారా చెడిపోతారు. స్నేహం మంచిదైతే తన స్నేహం చేత తన చెలికాన్ని పదును పెడతాంట. జ్ఞానవంతుని యొక్క సాహసం పడితే ఇతడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. చెడువాని సాహసం పడితే వాని చెడు అలవాట్లు దురలవాట్లు నువ్వు నేర్చుకొని నువ్వు వానితో కలిసి నువ్వేమైపోతావు? చెడిపోతావు. అంటే చెడిపోవడం ఎలాగుంది? ఒకటి, చెడు స్నేహితుల ద్వారా, చెడు మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళ ద్వారా ఇంకొకరు ఏం చేయబడతారు? చెడిపోతారు. నువ్వు చెడిపోవడం ద్వారా నీకు అవమానము, అపకీర్తి నీ ఇంటిలో నుండి ఎన్నడూ కూడా నీ నుండి ఏం కాదు తొలగిపోదు. నీకు ఆ పేరు నువ్వు కలిగి ఉంటావు. తర్వాత చెడు వ్యసనాలు ఉన్నాయి. ఈరోజు త్రాగుడు అనేటువంటిది చెడు వ్యసనం. దీని ద్వారా మన లివరు ఏం చేయబడుతూ ఉంది? అది కాల్చివేయబడుతూ ఉంది. అలాగే పాన్పరకులు దాని ద్వారా ఏం చేయబడుతూ ఉంది? అండ్స్ వేయడం ద్వారా ఏం చేయబడుతూ ఉంది? మౌత్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్లు అనేటువంటి వచ్చి మనిషి ఏమైపోతున్నాడు? త్వరగా చెడిపోతున్నాడు. అంటే అవన్నీ కూడా దేహాన్ని ఏం చేసేటువంటివి? చెరిపేటువంటివి. అయినంత త్వరగా చెడు అనేటువంటిది మన దగ్గరకు కూడా రాకుండా సాధ్యమైనంత వరకు ఆ చెడుని ఏం చేయడానికి ప్రయత్నం చేయాలి? తీసివేసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అది ఏదే కానీ ఉదాహరణ నేను ఎప్పుడు కూడా చెప్తాను. మన ఇంట్లో కాలు జర్రి వచ్చిందనుకోండి, వీఆర్ హ్యాపీ, కొంచెం తిండి పెట్టి వాటిని పోషిస్తామా? ఇంట్లో కాక్రోచ్లు ఉన్నాయనుకోండి, వాటిని పోషిస్తామా? ఇంట్లో బల్లులు ఉన్నాయనుకోండి, వాటిని పోషిస్తామా? ఇంట్లో బెడ్ బగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం పోషిస్తామా? ఏం చేస్తాం? వాటిని అంటే ఇల్లుని శుభ్రం చేసి క్లీన్ చేస్తాం. అలాగా మన దేహాన్ని చెరిపేటువంటిది ఏదుందో, మనల్ని నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండా మనల్ని నాశనం చేసేటువంటి అలవాట్లు ఏమున్నాయో వాటిని మన దగ్గర నుండి మనం ఏం చేసుకోవాలి? తొలగించకపోతే సుమా మనం నిత్యమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి స్థితిలో పడ్డము ఖచ్చితమే. ఎవరు కూడా దీని నుండి ఏం చేసుకోలేరు, తప్పించుకొనలేరు అనేటువంటి విషయాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. దీన్నే పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఆ 10వ అధ్యాయంలో వారునైనా ఇలాగ చెడు వాటిని ఆశించిన దాన్ని బట్టి వారు నశించిపోయారు. కాబట్టి కొరింథీయులైన క్రైస్తవులారా, మీరేం చేయకండి, ఆ చెడ్డ వాటిని ఆశించి వారు పతనమైన ప్రకారంగా మీరు పతనం కావద్దండి. ఆ కానాను దేశంలోకి వాళ్ళు ప్రవేశించలేకపోయారు. వారి యొక్క శవములు అరణ్యములో రాలిపోయాయి. కాబట్టి క్రైస్తవులారా, కొరింథీయులు ఉన్నటువంటి వారులారా, మీరు కూడా ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా మీరు కూడా ఈ మధ్యలోనే పతనమైపోతారేమో, అవిశ్వాసులపై అవిధేయులు అయిపోయి మీకున్నటువంటి దురలవాట్ల చేత మిమ్మల్ని మీరు పతనం చేసుకుంటారేమో, జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి చెప్పాడు. మరి వాళ్ళకి చెప్పిన మాటని ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ ఈరోజు క్రైస్తవున్నటువంటి ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి మనకు కూడా ఇదే సంగతిని మనకు చెప్తున్నాం. వాళ్ళిద్దరిని చూడండి, వారిద్దరిని చూసి మీరు బుద్ధి తెచ్చుకొని మీరేం చేయకుండా, క్రైస్తవులు మీరు చెడు దానిని ఆశించి దాన్ని వెంబడించుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు జరిగేటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు ఉన్నటువంటి దురలవాట్లు దుర్వ్యసనాలకు లోబడినటువంటి క్రైస్తవులు ఈరోజు ధైర్యంగా సంఘానికి వచ్చి సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ సంఘ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ముఖ్యమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, మనుషులందరూ జీవించడానికి యోగ్యమైనటువంటి
ప్రభురాత్రి భోజనంలో కూడా రొట్టెలో కూడా ఏం చేస్తానంటే చేయి వేస్తూ ఉన్నారు అనేటువంటిది ఎంత శోచనీయమో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వీరు ఏమాత్రం కూడా ఎల్లప్పుడూ వినుచున్నను వీళ్ళు ఏం చేసుకోరంట, నేర్చుకోరు. తమ జీవితాలు వాక్యాన్ని బట్టి మార్చుకోరు. అయితే వీరు ఎలాగ బ్రతుకుతూ ఉన్నారు? పేరుకు మాత్రమే ఎలాగ బ్రతకాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు వీళ్ళు, క్రైస్తవులుగా బ్రతకడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు. వీరే ఎటువంటి వాళ్ళంటే క్రైస్తవులకు, మంచి క్రైస్తవులకు, లేక నూతనంగా క్రీస్తులకు ప్రవేశించేటువంటి వారికి వీరు ఎలాగున్నారంట, అడ్డబండగా అడ్డురాయిగా నిలబడి వారి యొక్క చెడుతనాన్ని బట్టి మరొకరు క్రీస్తులకు రాలేక తొట్టిల్లో పడేటువంటి వారుగా మనం ఏం చూపిస్తున్నాం వాళ్ళకి, మన చెడు చేష్టల చేత ఇతరులు ఏం చేస్తాం, మనం నొప్పించేటువంటి వాళ్ళు ఉన్నాం, నిత్య రాజుల నుండి తొలగించేటువంటి వారు ఉన్నాం. ఈరోజు మనం ఏం ఆలోచించుకోవాలి? నేను అటువంటి ఇతరులకు నేను అభ్యంతరకరంగా, ఇటువరకు నేను ఆటంకకరంగా ఉండకోకుండా నాలో ఉన్నటువంటి చెడుతనాన్ని నేను తీసివేసుకొని, ఆ మాలిన్యాన్ని కడిగి వేసుకొని నేను ఇతరులకు మాదిరిగా ఆదర్శవంతంగా బ్రతుకుతాను నేను ప్రయత్నిస్తే సరే, లేకపోతే వారిలో పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఇక్కడ బ్రతుకుతారేమో కానీ వారు నిత్యమైనటువంటి రాజ్యంలోని కలేంకారు ప్రవేశించరు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏం చేస్తారంట, కింద వారు చెడుదాన్ని ఆశించారు కదా, ఆ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు వారు ఏం చేస్తారంట, మీరు 7వ వచనంలో గమనిస్తే అది జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వారు ఏం చేశారంట, జనులు తినడానికిని త్రాగడానికిని కూర్చున్నారంట, ఆడుటకు ఏం చేశారంట, లేచిరి అని ఏం చేయబడి ఉందంట, రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉందంటే మీరు కానీ గమనిస్తే 32వ అధ్యాయంలో, నిర్గమకాండము 32వ అధ్యాయంలో ఈ సంగతులు స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి గమనించుకుందాము. నిర్గమకాండము 32వ అధ్యాయాన్ని మనం తీసుకుందాము. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే వారు మాట్లాడిన ప్రతి మాటని మనం గమనించుకున్నప్పుడు చాలా సంగతులు మనకు అందరికీ కూడా అర్థమవుతాయి. అక్కడ ఒక మాటని మీరు గమనించండి. మొదటి వచనం మనం చదివినప్పుడు, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఆరోను నదుకు కూడి వచ్చి, లెమ్మో మన ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులోండి మమ్మను రప్పించిన మోషే అనువాడు, గమనించండి, మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. ఎవరితో చెప్పారంటండి? ఆరోనుతో చెప్పారు. మోషే అనేటువంటి వాడు ఏమయ్యాడో చూడండి. పదప్రయోగాలు ఎలాగ వస్తూ ఉన్నాయో మీరు గమనించండి. వారికి నాయకుడిగా ఉండి, దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క నోరుగా ఉండి, దేవుడు మోషేని గౌరవించి సన్మానించి దేవుడు తన స్థానాన్ని మోషేకి ఇచ్చాడు. ఎవరి స్థానాన్ని? దేవుని యొక్క స్థానాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. అందుకనే నీ అన్నయ్యేటువంటి ఆరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నీవు అతనికి ఏమై ఉండు, దేవుడై ఉండని తాను ఎన్నుకున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మనుషుణ్ణి దేవుని స్థానం ఇచ్చి నిలబెడితే, గౌరవించి నిలబెట్టి ఆయన ద్వారా 10 అద్భుత కార్యాలు చేసి ఎర్ర సముద్రం, ఆ యొక్క సముద్రం నుండి 6 నెలల నడిచి వారు మారాని ప్రాంతానికి వస్తే నీళ్లు లేకపోతే నీళ్ళునిచ్చి, బండల నుండి నీళ్ళిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా, ఒక దేవుని దాసుడిగా వాళ్ళకుండి ఇంత పరిచయం చేస్తే అతనికి ఇచ్చినటువంటి గౌరవం ఏంటండి? అనువాడు ఏమయ్యాడో మాకు తెలీదు. ఎవరు? ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. కాబట్టి మా ముందర నడుచుటకు మాకేం చేయమని కోరుతా ఉన్నారు వాళ్ళు? చేయమని కోరుతున్నారండి? మా కొరకు ఒక దేవతను
మా కొరకు చేయమని ఆరోను దగ్గర వచ్చి నిలబడుకున్నారు. అప్పుడు మీరు గమనిస్తే ఆరోను ఏం చేశాడు అంటే, మీరు గమనించండి 2వ వచనంలో, అందుకు ఆరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎదుకు తేండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న పోగులను బంగారు పోగులను తీసి ఆరోనునకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని, చూడండి, పొగరతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడను చేసెను. అప్పుడు వారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన మీ దేవుడు ఇదే అనిరి. ఆరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు ఏం చేశారట? అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటిరి, ఆడుటకు ఏం చేశారంట? లేచిరి అని రాశారా? అలాగనే మీరు 18వ వచనం కూడా చూడండి. అతడు ఆ జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అప్పుడు అతడు పాల్యమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. ఏం చేస్తారంట అండి? ఆడడానికి కూర్చున్నారు, తినడానికి కూర్చున్నారు, గంతులు వేయడానికి ఏం చేశారు? మొదలు పెట్టారు. ఇక్కడ నాకు 2 విషయాలు చెప్పి మరి ముఖ్యమైనటువంటి విషయానికి నేను వెళ్తాను. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే, జనులు తినుటకును త్రాగుటకును ఆడుటకు ఏం చేశారంట? లేచారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేయలేటువంటి ఆశ కలిగి ఉన్నారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రయాసపడుతూ ఉన్నారు. వాస్తవానికి మనం గమనిస్తే యాకోబు గారు ఒక మంచి మాట చెప్పాడు. మీకు ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయంలో ఆయన హారానికి వెళుతున్నాడు. బేతేలు ప్రాంతంలో ప్రార్థన చేశాడు దేవునికి, తండ్రి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నేను హారాను ప్రాంతకి నా మేనమామైనటువంటి లాబాని ఇంటికి వెళ్తా ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తినడానికి ఆహారమును, కట్టుకోవడానికి నాకు వస్త్రమునిచ్చి, నేను ఆ దేశంలో ఏమి సంపాదించుకుంటానో వాటిని ఏదైతే తీసుకొని వస్తానో వాటిలో నీకేం చేస్తాను? నేను 10వ భాగాన్ని ఇస్తానని మురుక్కున్నాడు. ఏది అవసరమట? తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి ఏం కావాలి? వస్త్రం కావాలి. అయితే వీరు ఎలాగున్నారంటే, వీళ్ళ పరిస్థితి తినుటకు కూర్చున్నారంట, ఆడుటకు ఏం చేశారంట? లేచారు. ఈరోజు ఎంతోమందిని మీరు గమనిస్తే ఒక గ్రాండ్ ఫంక్షన్లు, అది బర్త్డే పార్టీ ఉండవచ్చు, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీ డే ఉండవచ్చు, మ్యారేజ్లో ఉండవచ్చు, లేక నీకు దొరికినటువంటి జీతంలో ఉండి నువ్వు పార్టీలు ఇతరులకు ఇవ్వడంలో ఉండవచ్చు. ఇక్కడ జరిగేటువంటి పని అంతా కూడా ఏంటి? ఆహారమును ఎక్కువగా ఏం చేస్తాం? అక్కడ నష్టపరుస్తాము. ఆహారం ఏం చేస్తాం? అక్కడ ఎక్కువగా నష్టపరుస్తాము. దాని ద్వారా ఇంకొకరికి దొరకాల్సినటువంటి ఆహారాన్ని దొరకకుండా మనం చెత్తగుండిలో మనం పడేస్తాం. కాబట్టి ఏం చేయకూడదు? ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఈరోజు ఎన్నో దేశాలకి ఇప్పుడు కూడా 3 పూట్ల సరిగ్గా భోజనం చేయడానికి వాళ్ళకి ఆహారము సమృద్ధిగా లేదు. ఇప్పుడు ఇంకా ఉన్నటువంటి లాక్డౌన్ ప్రాంతంలో మీరు కానీ గమనిస్తే సమయంలో అనేకులకు ఇప్పటికి కూడా అటువంటి ఆహారం లేదు. అయితే ఫంక్షన్లో ఆటోమేటిక్గా మనకు అందరికీ తెలుసు, వివాహంలో కానీ ఎక్కడ కానీ ఎక్కువ ఆహారం నష్టపరిచి వాటిని ఎక్కడ పడేస్తాం? మనం చెత్తగుండిలో పడవేస్తాము. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు చేసినటువంటి ఒక పని ఏం చేశారో చూడండి. వారు తర్వాత దాన్ని వివరిస్తాను, వాళ్ళ విగ్రహాన్ని చేసుకున్నటువంటి విషయాన్ని వివరిస్తాను. అయితే అంతకు ముందుగా మీరు కానీ ఇక్కడ గమనిస్తే వారు ఒక పండగని ఏం చేశారంట? ఏర్పాటు చేసుకొని రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా,
మరునాడు ఏం జరగబోతోంది? పండుగని చాటింపగా ఆరోనుకు ఒక విధంగా అతను ఉన్నటువంటి ఆ ఉద్రేకం, ఆ ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బలిపీఠాన్ని ఏం చేశాడంట, రేపటి కట్టాలి, రేపు దహన బలులు అర్పించాలంటే ఇప్పుడు ఏం తీసుకొచ్చి పెట్టేశాడు అక్కడ? బలిపీఠాన్ని కట్టేశాడు. అంటే ఏం చేయడానికి? యెహోవాకి బలి అర్పించడానికి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు బలులు అర్పించడానికి దేవుడు ఆరోను యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? లేవీల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాటని ఎవరు కూడా మర్చిపోవద్దు. అప్పటికే దేవాలయము వారి మధ్యలో ఉంది, అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. బలులు ఎలాగ అర్పించాలనేటువంటి విషయాలు కూడా వాళ్ళకి తెలియపరచబడ్డాయి. ఆ సంగతిని వీళ్ళు బలులు అర్పించడం మొదలుపెట్టారంట. ఈ బలులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత మీరు గమనించుకున్నట్లయితే, ఒకటి ఏమర్పించారంట? దహన బలులు. దహన బలి ఎలా అర్పిస్తారు? దహన బలి ఎలా అర్పిస్తారు? లేవి కాండాన్ని తీసుకోండి ఒకసారి. లేవి కాండము దహన బలుల్ని ఎలా అర్పిస్తారో మనం గమనించుకున్నట్లయితే, లేవి కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడింది, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల నుండి కానీ, గొర్రెల మందల నుండి కానీ, మేకల మందల నుండి కానీ దాన్ని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపకంగా అర్పించున్నది గోవులున్నదైనను నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలను. అతడు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిలు ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా ఏం చెప్పడంట? అంగీకరింపబడును. అంగీకరింపబడాలంటే ఏం చేయాలంటే, అతడు ఒక నిర్దోషమైనటువంటి మగదాన్ని తీసుకురావాలి. అది గోవుల నుండి అయినా సరే, గొర్రె మేకల నుండి అయినా సరే, దాన్ని తీసుకొచ్చి ఆ దేవాలయమైన గుడారమునకు ముందు నిలబెట్టి తన 2 చేతులను తీసుకొని ఏం చేయాలంట? దాని మీద తన 2 చేతులు పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, అతడు బలిగా దాన్ని ఏం చేయాలి? సర్వంగా హోమంగా దాన్ని అర్పించాలి. అంటే ఈ 2 చేతులు పెట్టడం ఎందుకంటే, అయ్యా నేను పాపం చేశాను, నేను అపరాధం చేశాను, కాబట్టి నా దేవుడిని యెహోవాకు ఈ గొర్రెను సర్వంగా హోమముగా ఏం చేస్తున్నాను, ఇతనికి ఏమి రాదు. ఆ గొర్రె మొత్తము అలాగా దేవునికి ఆ బలిపీఠం మీద అలాగ దహింపబడుతూ ఉంటుంది, హోమము చేయబడుతూ ఉంటుంది. అతడు అలాగ అర్పించిన దాన్ని బట్టి దేవుడైన యెహోవా ఆ సువాసనను ఆగ్రహించి దేవుడు సంతోషిస్తాడు. అంటే సర్వంగా హోమంగా ఏం చేయాలి? దానిని అర్పించాలి. అది నిర్దోషమైన తేవాలి, కలంకం లేనటువంటి తేవాలి. అంటే వాస్తవానికి ప్రతి ఇశ్రాయేలుడు తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకోవాల్సినటువంటి స్థలములో దేన్ని అర్పిస్తున్నాడు? గొర్రెలు మేకలను అర్పిస్తున్నాడు, పశువులను అర్పిస్తున్నాడు. దేవుడు గొర్రెల మేకలతో దేవుడు ఎన్నడూ కూడా ఏం చేయబడ్డు? సంతోషపడ్డు సుమా. ఎవరిని అర్పించుకోవాలి? ఇశ్రాయేలుడు అనేటువంటి వాడు, ఈ ఇశ్రాయేలుడు అనేటువంటి ఇతను తన్ను తాను దేవునికి సమర్పించుకొని, ఎందుకంటే మానవుని యొక్క బలిని దేవుడు కోరడు గనుక, ఇదిగో దేవా నా కొరకు ఈ జంతువుని నీకేం చేస్తున్నాను, ఈ నోరు లేనటువంటి జీవిని ఏం చేస్తున్నాను, సర్వంగా హోమముగా నీకు సమర్పిస్తాను. దాన్ని ఇచ్చిన తర్వాత ఇతడు దేవునికి తాను ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. దీనినే మీరు కానీ గమనించుకున్నట్లయితే, రోమిలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు, సజీవ యాగముగా క్రైస్తవులు నేడు తమను తాము ఏం చేసుకుంటారు? దేవునికి సర్వంగా హోమం అంటే సజీవ యాగంగా దేవునికి తన్ను తాను ఏం చేసుకోవాల్సిన పని ఉంది? సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? సర్వంగం అంటే నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని, నిన్ను నువ్వు దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని, ఇంకా బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని అలాగే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. అలాగ సమర్పణ కలిగినటువంటి జీవితం ఉందా? ఆ రోజు ఎవరిలో కూడా లేదు.
ఆ బలులు తీసుకొచ్చి దేవుని యొక్క దేవాలయం ముందు దేవునికి అర్పించారు ఇశ్రాయేలు. వాళ్ళకు కూడా ఏ లేదు, సమర్పణ కలిగినటువంటి జీవితంతో వాళ్ళు సమర్పించలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా తమను తాము దేవునికి సంపూర్ణంగా ఏం చేసుకోలేదు, సమర్పించుకునేటువంటి వాళ్ళు కాదు. నెంబర్ 3, ఇప్పుడు మనము క్రైస్తవులని పిలబడేటువంటి మనం దేవునికి ఎవరు కూడా ఈరోజు అనేకులు దేవునికి తమను తాము ఏం చేసుకోలేదు, సమర్పించుకొనలేదు. కాబట్టి అటువంటి వారి యొక్క బలులు, వారి యొక్క ఆరాధనలు, వారి యొక్క ప్రార్థనలని దేవుడు ఏమాత్రం కూడా సహించడు. దేవుడు ఏం చేయడు, అంగీకరించడు. ఎందుకంటే వీరు ఎవరికి అర్పిస్తున్నారు? ఇక్కడ దేవుడైన యెహోవాకు వాళ్ళు అర్పించలేదు. ఎవరికి అర్పిస్తున్నారు? పోత పోసుకున్నటువంటి ఒక దూడకి దేవుడైన యెహోవా యొక్క పేరు పెట్టి దానికి దహన బలులు అర్పిస్తున్నారు. అసలు అర్పించాల్సింది ఎవరికి? దేవునికి. సర్వంగ హోమాలు ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పించాలి. దేవుని వదిలిపెట్టి ఎవరికి అర్పిస్తున్నారు? చూసారా? ఇంకొకటి మీరు కానీ గమనిస్తే ఇది సమాధాన బలి యొక్క విషయాన్ని. రెండోది కూడా మీరు గమనిస్తే దహన బలి విషయం. రెండోదిగా మీరు చూస్తే సమాధాన బలిని దేవునికి ఏం చేయాలంట? అక్కడే 3వ అధ్యాయంలో ఉంది, మీరు గమనించండి. అప్పుడు అతడు అర్పించున్నది సమాధాన బలి అయినడలా అతడు గోవులోనిది కానీ తీసుకొని వచ్చినడలా అతని మగదాన్నే అతడు మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిగా తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చేతులు ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని ఏం చేయాలంటండి, వధింపవలను. యాజకులకు ఆరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంతములు లోపల క్రొవ్వు, అంటే దీని వివరాలన్నింటినీ చెప్పి ఆ క్రొవ్వునంతటిని బలిపీఠం మీద ఏం చేయాలంట, దహించాలి. ఇదేం బలి ఇది? అప్పుడేమో సర్వంగ హోమం యొక్క బలి. ఇప్పుడు ఏ బలి గురించి చెప్పాడు? సమాధాన బలి. ఎవరితో సమాధానం? పాయింట్ అర్థమైతే సమాధాన బలి. అందుకని యేసుప్రభు మత్తయి సువార్తలో ఎంత స్పష్టంగా చెప్పాడంటే, నీకు నీ మీద నీ సహోదరునికి ఏమైనా కోపం ఉన్నట్లయితే, ఎవరికి? నీ పైన నీ సహోదరునికి నీ మీద ఏముంది, కోపం ఉన్నట్లయితే నువ్వు బలి అర్పించవద్దు సుమా. అంటే ఆ బలిని ఎందుకు అర్పిస్తున్నాడు అతడు? ఇదిగో నా సహోదరుడితో గొడవ పడ్డాను, నా సహోదరుడికి నా పైన ఏముంది, కోపం ఉంది, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, సమాధానమైనటువంటి బంధం లేదు. కాబట్టి దేవా ఇదిగో నేను సమాధాన పడుతున్నాను అని బలి అర్పిస్తాను. బలి కాదు ఇక్కడ అర్పించాల్సింది. ఏం చేయాలి? ఎక్కడ సమాధానం పడాలి? ముందుగా వెళ్ళి నీ సహోదరుని దగ్గరికి వెళ్ళిపో, నీ బలిని అక్కడ కట్టేసి నువ్వు ముందుగా వెళ్ళిపోయి అక్కడేం చేసి నీ సహోదరుని దగ్గర సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నాకేం చేయి, సమాధానం యొక్క బలులు అర్పించాను. అంటే వాస్తవానికి ఈ బలులు ఎవరికి అర్పించాలి? దేవుడైన యెహోవాకు అరేంజబడాలి. ఈ బలులు సమర్పించాలి. అయితే వాళ్ళు దేవుడైన యెహోవాకు ఈ బలులు సమర్పించడానికి బదులుగా ఎవరికి సమర్పించడానికి మొదలుపెట్టారంట? వారు చేతులతో మలుచుకున్నటువంటి విగ్రహానికి ఏం చేయడానికి మొదలు పెడుతున్నారు? బలులు, సర్వంగ హోమములు అనేటువంటి సమాధాన బలులు అనేటువంటి అర్పించడానికి వాళ్ళు మొదలుపెట్టారు. ఇందుకే ఆ పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఒక సంగతిని చెప్పాడు. మీరు గమనించండి, 7వ వచనం తీసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం ఆయన ఏమంటే, వారిలో, ఇప్పుడు పాయింట్ మీరు గమనించండి, వారిలో కొందరు వలె, ఎవరంట? వారు అంటే ఎవరు? ఇశ్రాయేలులలో కొందరు అంటే అందరు కాదు, ఐగుప్తులను బయలుదేరి వచ్చినటువంటి అందరు కాదు. ఎవరంటే వాళ్ళు ప్రత్యేకంగా కొందరు. ఈ కొందరు అనేటువంటి వాళ్ళు ఎలాగుంటారంటే, మీరు ఎప్పుడు కూడా గమనించండి, వాళ్ళే అభ్యంతరపరిచేటి ఉంటారు. మన ఇంట్లో మీరు పెసల బేళ్ళ తీసుకోండి, పెసల బేళ్ళని మీరు నానేయండి, ఏం జరగద్దండి? అన్నీ నానతాయి. కొన్ని ఏం చేస్తాయి? నాను. అవి ఎలాగుంటాయి? రెబ్బలన్గా నిలబడతాయి. నువ్వు ఎంత నానబెట్టినా నేనేం చేయను అని నానని కొన్ని రెబల్స్గా నిలబడతాయి అన్నమాట. అలాగా మోషే చేతు కింద నుండి సముద్రంలోనూ మేఘంలోనూ బయలుదేరి వచ్చారే, వీరిలో కొంతమంది, అందరు కాదు, ఇశ్రాయేలు అందరూ పాపం చేశారని కాదు, వారిలో కొందరు, అందుకనే వారిలో కొందరు వలె మీరు అంటే ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? విగ్రహారాధికులై ఉండకూడదు. అంటే
ఆ ఇశ్రాయేలు విగ్రహారాధికులు అయిపోయారు. మీరు ఎవరై ఉండొద్దండి. సతీష్ ఒకసారి చదువు ఆ మాటని. వారిలో కొందరు వల్లే మీరేమై ఉండొద్దండి, విగ్రహారాధికులై ఉండకుడి అని అన్నాడు. ఎవరై ఉండకూడదు? ఎవరు ఉండకూడదంట? కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో కొంతమంది ఏమై ఉండకూడదు. వారు ఏమైపోయారు? కొరింథీలో ఉన్నటువంటి కొందరు ఏం చేపట్టారు? విగ్రహారాధికులు అయ్యారు. మనకు తెలుసు కదా, 8వ అధ్యాయంలో మీరు గమనిస్తే విగ్రహాలకి బలి అర్పించిన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంట? తింటా ఉన్నారు. అంటే కొరింథీలో కొందరు, అందరు కాదు, కొందరు ఎవరున్నారు అక్కడ? విగ్రహారాధికులు ఉన్నారు. అందుకని మీరు ఒకవేళ మాంసం తినాలనుకుంటే కటికిటి వాణి అంగడిలో అమ్మేటువంటి ఆ మాంసం తెచ్చుకొని ఏం చేయండి, మీరు తినండి. కానీ విగ్రహాలతో మీరు ఏం చేయొద్దండి, ఆ పాలు పొందొద్దండి. వాళ్ళు అర్పించేటువంటి బరులు ఎవరు కాదు, దేవునికి కాదు, ఎవరికి అర్పిస్తూ ఉన్నారు? దయ్యాలు. అంటే దయ్యాలతో మీరేం చేయబడి ఉండొద్దండి, పాలివారై ఉండకుడి. వారి యొక్క ఆహారాన్ని కానీ వారి యొక్క విందుల్లో కానీ మీరేం చేయవద్దని చెప్తున్నాడు ఆయన, ఏకీభించవద్దు. అంటే ఇశ్రాయేలుకు భిన్నంగా కొరింథీలో క్రైస్తవులు వేరుగా లేరు. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవంలో కొరింథీలకు ఇశ్రాయేలుకు భిన్నంగా ఈ రోజు ఉన్న క్రైస్తవులు లేరు. సేమ్ వాళ్ళు ఎలాగ ఉన్నారు, ఈరోజు కూడా కొంతమంది అటువంటి విగ్రహాలకు పూజించినటువంటి వాటిని ఏం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, తినేటువంటి వాళ్ళు ఉన్నారు లేరండి? ఖచ్చితంగా తినేటువంటి వాళ్ళు. అందుకనే వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అందుకనే మీరు 10వ అధ్యాయము 14 వచ్చి చదివితే విగ్రహములకు దూరంగా పారిపోండి అన్నాడు. ఎక్కడ పారిపోవాలంటండి? విగ్రహాలకు దూరముగా పారిపోండి అంటున్నాడు. ఇక్కడ నేను విగ్రహాలు అన్నప్పుడు ప్రియ సహోదరులారా, ఎవరు కూడా అపార్థము చేసుకోవద్దండి. మేము విగ్రహాలు పూజిస్తూ ఉన్నాము, అందుకే ఆయన మమ్మల్ని విగ్రహారాధికుడు అంటూ ఉన్నాడు. ఆ విగ్రహారాధికులతో మీరు సావాసం చేద్దని మమ్మల్ని అంటూ ఉన్నాడు అని అనుకోవద్దండి. ఇక్కడ ప్రత్యేకంగా మీరు పాయింట్లు గమనించండి. ఎవరు ఉద్దేశించి చెప్పిన మాటలు కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరు చెప్పండి, ఇశ్రాయేలులకు చెప్పాడు. గమనించారా? ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలులకు మాత్రమే చెప్పాడు, అందరికీ చెప్పలేదు సుమా. అలాగనే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్పాడు సుమా. అలాగే ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్పబడతా ఉంది సుమా. ఎవరికి కాదు, లోకములో ఉండేటువంటి విగ్రహారాధికుల గురించి చెప్పలేదు. అది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టబడింది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు పూజించాలనో పూజించకూడదు వాళ్ళకి చెందింది. వాళ్ళ గురించి మన డెబిట్ కాదు, వాళ్ళ గురించి మన యొక్క ఉపదేశం కాదు. వారు ఎవరు కూడా మనల్ని ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తుంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనంలో మీరు గమనించుకున్నట్లయితే, నిర్గమకాండము 20వ అధ్యాయంలో మీరు గమనించండి. ఇశ్రాయేలును, ఈ పాయింటే మీరు గమనించండి. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విడిపించుకుని వచ్చినటువంటి ఆయన ఎవరు? దేవుడైన యెహోవే. అందుకన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అంటే వారిని విడిపించుకొని వచ్చినటువంటి వాడు యెహోవే. ఐగుప్తులను వాళ్ళని విడిపించాడు. నేను ఒక ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడతాను. మన భారతదేశానికి ఎంతోమంది స్వతంత్రానికి పోరాటం చేశారు. అయితే అందరూ కూడా పితామహులు కాలేదే మనకి. ఎవరు మనకి పితామహుడు అంటే ఈరోజు? గాంధీజీని. కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి చోట కానీ గాంధీజీని ఏం చేస్తారు? గౌరవిస్తారు. అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక నాయకుడు ఆయన. అహింస అనేటువంటి దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళని మన దేశంలో ఏం చేసినటువంటి వాడు? వెళ్ళగొట్టినటువంటి వాడు. కాబట్టి మన పితామహుడు ఆయన. ఎవరు? గాంధీజీ. మనకు ఇతర దేశాలకు కాదైనా. అలాగనే ఇక్కడ మీరు గమనిస్తే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఒక నాయకుడిగా దేవుడైన యెహోవా మోషే అనేటువంటి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా అద్భుత కార్యాలు చేసి సూచక్రియలు చేసి ఐగుప్తులను దేవుడు ఏం చేశాడు? విడిపించుకుని వచ్చాడు. నేనే మీ దేవుడిని అన్నాడు. ఇంకెవరికి అనలేదు. ఇశ్రాయేలులారా మీకు నేను దేవుడిని అన్నాడు. పాయింట్ అర్థమవుతుందా? మీ దేవుడని యెహోవాని నేనే. లోకానికంతా చెప్పలేదు. లోకానికి అంతటికి నేను దేవుణ్ణి, మీరు నన్నే పూజించమని చెప్పలేదు. ఎవరైతే ఐగుప్తులను తీసుకొచ్చాడో వాళ్ళకి మాత్రం చెప్పాడు, మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మీకు ఉండకూడదు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి మీకు ఉండకూడదు. ఆయన అన్నాడు 4వ వచనంలో, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ
భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమును అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి ఏం చేయకూడదు అంటే నువ్వు పూజించకూడదు అన్నాడు. దేని రూపం చేసుకోవద్దు? పైన ఆకాశంలో ఉండేటువంటి వాటి యొక్క రూపము నువ్వు చేసుకోనవద్దు. భూమి మీద ఉండేటువంటి రూపాన్ని నువ్వు చేసుకోనవద్దు. భూమి కింద ఉండేటువంటి జలములో ఉండేటువంటి వాటి నుండి దేని రూపమును నువ్వు ఏం చేసుకోవద్దు? చేసుకోనవద్దు. దానిని పూజింపవద్దు. దానికి నువ్వేం చేయొద్దు? నమస్కారం అనేటువంటిది కూడా నువ్వు అంటే ఎవరు చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఈ సంగతిని చెప్తాను. అందుకు కారణాలు లేకపోలేదు సుమా. ఆ సంగతిని నేను వివరించి మీకు చెబుతాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎందుకు అనంటే ద్వితీయోపదేశ కాండం తీసుకోండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయానికి మనం వస్తే 5వ అధ్యాయంలో మీరు గమనించండి. ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు. పైన 8వ వచనంలో పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకునకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పాడు. ఎందుకు అని మనం ఆలోచించుకున్నట్లయితే దాన్ని 23వ వచనంలో చెప్పాడు ఆయన. మీరు గమనించండి. మరి ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరము వారు ఏం చేశారంట? స్వరము విని మీరు అంటే ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రంలో ప్రధానులు మీ పెద్దలను నా ఎద్దుకు వచ్చి మన దేవుడని యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరం ఏం చేశామంట? వింటిమి. దేవుడు నరులతో మాట్లాడిను, వారు బ్రతుకుతారని నేడు తెలుసుకుంటుమి. కాబట్టి మేము చావనేలా ఏం చేస్తాంట? దేవుడు ఆ సీనాయి కొండ మీదకి వచ్చి గమనించండి, ఇశ్రాయేలు ప్రజల దగ్గర మాట్లాడినప్పుడు ఏం విన్నారంట? ఆయన స్వరాన్ని ఏం చేశారు? చెవులారా విని ఆ స్వరం విన్నటువంటి ఆ ప్రజలు భయపడిపోయి ఆ సీనాయి కొండను వదిలిపెట్టి దూరముగా పారిపోయి నిలబడుకొని అంటారు, మోషే నీవు మాతో మాట్లాడము, మేము వింటాము అని. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మల్ని దహించును, మేము మా దేవుడని యెహోవా స్వరము ఇంకనూ వినినెడల చనిపోతాము అన్నారు. మా వలె సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైనా దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికినో నీవే సమీపించి అంటున్నారు. చూడండి ఇప్పుడు ఏమంటున్నారు? నీవే సమీపించి మన దేవుడని యెహోవా చెప్పున్నది యావత్తును వినుము. మోషే నువ్వేం చెయ్యి? దేవుడు ఏమేమి చెప్తాడో వాటన్నిటిని నువ్వేం చేసి సమీపించి ఆలకించు. ఆయన చెప్పిన మాటలు మాకు చెప్పు. ఎందుకంటే అప్పుడు మేము బ్రతుకుతాం. ఆయన మాట్లాడితే మేము ఏం చేయలేము, మేము వినలేము, మేము బ్రతకలేము. అంటే ఆ సీనాయి కొండ మీద ఏం చూస్తారు వాళ్ళు? స్వరం విన్నారంతే, ఏం చూడలేదు, ఏ రూపాన్ని వాళ్ళు చూడలేదు. పాయింట్ అర్థమైందా? ఏం చేశారు ఆయన? ఆ స్వరం విన్నటువంటి వాళ్ళు ఏమని చెప్పారు ఇప్పుడు? అయ్యా మేము చనిపోతాం మోషే, నీవు దేవుడు మా దగ్గర మాట్లాడడం వద్దు, దేవుడు ఏదైనా సంగతులు నీకు చెప్పని, ఆయన చెప్పినటువంటి సంగతులు మాకు వివరించు, అప్పుడు మేము వింటాం, మేము బ్రతుకుతాము, దేవుడు మాతో మాట్లాడినట్లయితే మేము బ్రతకమన్నారు. దేవుడు కూడా అనుమతించాడు. ఓ ఇది బాగుంది, కాబట్టి మోషే నీ దగ్గర నేను మాట్లాడతాను, నువ్వేం చేయ ప్రజలకి ఈ సంగతుల్ని తెలియపరచమన్నాడు. ఇంకొక మాట చూడండి, 4వ అధ్యాయం తీసుకోండి పక్కనే. ద్వితీయోపదేశ కాండంలో 12 వచ్చినట్టు ఉన్నాడు, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడానో మాటలతోని మీరు వింటురు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే మీరు ఏం చేశారంట? వింటరి. చూసారా సుమా? ఏం చేశారు? ఏ రూపాన్ని వాళ్ళు ఏం చేయలేదు, చూడలేదు. ఏం చేశారు? ఆయన స్వరాన్ని మాత్రమే ఏం చేశారు? వాళ్ళు విన్నారు. ఇంకా మీరు చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు గమనించి ఇప్పుడు చదివాము. అక్కడ యెహోవా అగ్ని మధ్యను మీతో మాట్లాడను, మీరు మాటల ద్వారా మీరు వింటారు కానీ ఏ స్వరూపమును మీరేం చేయలేదు, చూడలేదు, స్వరం మాత్రం మీరు ఏం చేస్తారు? వింటారు అన్నాడు. స్వరాన్ని విన్నటువంటి వీరే యెహోవా మాతో మాట్లాడితే ఏమైపోతామేమో, చనిపోతాము అని భయపడ్డారు. అంటే
వారు చూసినటువంటిది అంతా కూడా ఏంటి, వారు విన్నటువంటిది అంతా ఏంటి, ఆయన యొక్క స్వరాన్ని విన్నారే కానీ ఏం చేసుకోలేదు, ఆయన రూపాన్ని చూడలేదు. కాబట్టి దేవుని యొక్క రూపము ఇలాగుంటుందని ఏం చేసుకోకూడదు, దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి స్పిరిట్ అయినటువంటి దేవుణ్ణి ఒక రూపకంగా ఏం చేసుకోకూడదు, మనము మార్చుకోకూడదు, మలుచుకోకూడదు. ఇప్పుడు ఇస్రాయల్ చేసినటువంటి తప్పేంటి, ఒక దూడం చేసుకున్నారు అని. ఈరోజు ఎంతోమంది చర్చెస్ అని అంటే ఏదేది చర్చెస్ అంట, సెంట్ ఫిలమోన్ చర్చ్ అంట, సెంట్ ప్యాట్రిక్ చర్చ్ అంట, అక్కడికి వెళ్తూ ఉన్నారు. చర్చ్ అంటే చర్చులు అంటే శివాజీనగర్లో ఉండేటువంటిదే చర్చ్, లేక చర్చ్ అంటే వేలంగాణిలో ఉండేటువంటిదే చర్చ్. అక్కడ యేసుప్రభు బొమ్మ పెట్టారు. ఏం పెట్టారు, అది విగ్రహం కాదా? యేసుప్రభు బొమ్మ అది విగ్రహమా కాదా? మరియమ్మ బొమ్మ విగ్రహమా కాదా? యేసుక్రీస్తు బాలుడుగా పుట్టాడు అని క్రిస్మస్ పండుగ రాగానే ఆ తొట్టి చేసుకొని అక్కడ పెట్టి గొర్రెల కాపురు ఈ సినంత అంటే ఇవన్నీ ఏంటివి, విగ్రహాలు కాదా? అంటే దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఎప్పుడు ఎవరైనా చూసారు? అంటే చూడనటువంటి దేవుణ్ణి ఒక రూపానికి మార్చితే దేవుడు కోపడతాడు కాబడా. అందుకని ఆకాశంలో ఉన్నటువంటి రూపాలు చేసుకోవద్దు సుమా. భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులు కానీ, ఏ పక్షులు కానీ, మృగాలు కానీ మనుషు రూపంలో చేసుకోవద్దు సుమా. సముద్రంలో ఉన్నటువంటి వాటి జలచరాల రూపకంగా కూడా మేము చేసుకోవద్దు, విగ్రహాలు చేయవద్దు అన్నాడు. అంటే మీరేం చేస్తారు, స్వరము మాత్రమే మీరేం చేస్తారు, మీరు వింటారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఎప్పుడును ఎవరును దేవుని ఏం చేయాలంట. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూసినప్పుడు ఎప్పుడు ఎవరును ఏం చేయాలంట, దేవుణ్ణి చూడలేదు. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా మీరు గమనించినప్పుడు అక్కడ కూడా ఎప్పుడు ఏ నరుడు కూడా ఏం చేయాలంట, దేవుణ్ణి చూడాలి. మోషే అడిగాడు, అయ్యా నేను ఒక్కసారి నిన్ను చూస్తానయ్యా అని అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఏ నరుడు చూసి బ్రతకడు మోషే అని అన్నాడు. అంటే ఆదాము నుండి మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి మన వరకు ఉన్నటువంటి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎవరిని చూడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేదు. చూడనటువంటి దేవునికి ఇంత నుండి ఇంత దూరం వరకు ఎంటుకలు ఉంటాయి, ఆయన ఇక్కడ నుండి ఇంత గడ్డం ఇడ్చుకొని ఇక్కడ ఇలాగ ఉంటాడు అని ఈరోజు ఎవరో ఒక ఆర్టిస్ట్ చేసినటువంటి ఒక బొమ్మని మీరు ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసుకోండి. జీసస్ క్రైస్ట్ పాత్రను చేశాడు, ఆ లేఖనంలో పాత్రను చేశాడు. ఆ పాత్ర చేసినటువంటి ఎవరంటే మెల్ గిబ్సన్ డైరెక్టరే. అతడు ఒక నటుడు, ఒక డైరెక్టర్ అయినా అతడు నటించాడు. ఇప్పుడు ఆయన ఫోటోలు తీసుకొచ్చుకొని మన ఇళ్ళల్లో పెట్టుకొని ఇది యేసుక్రీస్తే అని దాన్ని చూసి మురికేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమా. దాన్ని ఏమంటారు, అది విగ్రహారాధన కాదా? మరి హిందువులు చేసేటువంటిదే విగ్రహారాధన, వాళ్ళకి చెప్పలేదు. ఈరోజు క్రైస్తవులు మనకు చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేదు సుమా. ఆయన ఇంత పొడుగు ఎంటికలు ఇడ్చుకుంటాడు, ఆయన ఇంత గడ్డం ఉంటుంది, నాన్సెన్స్. ఇలా చెప్పలేదు ఎక్కడ కూడా, ఎవ్వరు చూడలేదు. చూసి ఎవ్వరు కూడా ఏం చేయబడలేదు, బ్రతకరు. అటువంటి ఆయన్ని ఏదో ఒక బొమ్మ విగ్రహంలోకి మార్చడం అనేటువంటిది ఏం చేస్తున్నారు, విగ్రహారాధన. అదే పని చేశారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. దేవుడైన జీవము కలిగినటువంటి ఈ దేవుడైన యెహోవాను వదిలిపెట్టి తమ కొరకు ఒక పోత పోసినట్టు విగ్రహం చేసుకున్నారట. చేసుకోవడమే కాక దాని కొరకు వాళ్ళు ఏం చేశారు, బలులు అర్పించడానికి మొదలుపెట్టారు, సమాధాన బలులు అర్పించడానికి మొదలుపెట్టారు. దీన్ని నేను ఇంకా బాగా చదువుకుంటూ వచ్చినప్పుడు హారూన్ ఏం చేశాడంట, మీరు ఆ మాటని మనం చదువుకున్నాం, మీ చెవులలో ఉన్నటువంటి పోగులు తీసేయండి, మీ కుమారులకు ఉండేటువంటి పోగులని, మీ స్త్రీలకు ఉండేటువంటి పోగుల్ని, ఉండేటువంటి పోగులు ఏం చేయండి. పోగులు అంటే చెవులలో ఉండేటువంటి కమలు. మరి ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా కొంచెం పైకి కిందకి ఎంత వేస్తుంటారో బంగారం. అక్కడ ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఒక చిన్న బంగారం తీసుకొని ఒక దూడం చేయలేరు, లేక 10 మంది ఇచ్చినటువంటి ఒక బంగారం తీసుకొని దూడం చేయలేరు. దీనికి ఎంత అవసరమో, చాలా అవసరం. అంటే ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది వారు చూడండి, ప్రతి ఒక్కరు కూడా తమ చెవులలో పోగులన్నిటిని ఇప్పి
మోషే దగ్గరికి ఇచ్చాడంట, ఆరోన్ దగ్గరికి ఇచ్చాడంట. ఆరోన్ తీసుకెళ్ళి తను అగ్లేసాడంట, అగ్లేస్తే బొమ్మ అయిందంట. ఎవరికి చెప్తున్నాడు ఇతను? దానికి ఎంత ప్రాసెస్ ఉందో తెలుసునా? ఈరోజు మన చెవులు వేసుకున్నటువంటి పోగులు ఏదో అలాగ అగ్నిలో వేస్తే బంగారం ముద్దను తీసుకొచ్చి అలాగేస్తే అలా కమ్మలుగా రాలేదు, అలా పోగులుగా రాలేదు, నక్లీస్గా రాలేదు. దీన్ని కంసాలి, నిలబడి దణించాలి, దానిని పనిచేయాలి. ఎంత పనిని చేయాలంటే మీరు కానీ గమనించుకున్నట్లయితే బంగారాన్ని కరగబెట్టాలంటే మీరు గమనించుకున్నట్లయితే దానికి కొన్ని వస్తువులు కావాలి. అప్పట్లో ఈ టెక్నాలజీ ఎంత బాగుంది చూడండి. బంగారాన్ని కరగబెట్టడానికి మూస కావాలి. దీన్నే మనం 12వ అధ్యాయంలో చదువుకున్నాం. మూస అంటారు. మూస అంటే ఇలాగ ఒక గ్లాస్ లాగా ఇంత పెద్ద పాత్రగా ఉంటుంది. ఈ మూసలో ఏ బంగారం వేసినా అది అక్కడే మెల్ట్ అయిపోద్ది. ఆ మెల్ట్ అయిపోయినటువంటి దాన్ని అగ్ని వేస్తే మెల్ట్ కాదు, ఆ వేసినటువంటి బంగారం అలాగే ఉంటుంది. మీరు ఎంతసేపు చూసినా కింద దాన్ని కరగబెట్టాలంటే 150 డిగ్రీల నుండి 1100 డిగ్రీలో పారాహీట్స్తో ఏం చేయాలంటే దాన్ని కాల్చాలి. ఆ బంగారం నువ్వు కాల్చినట్టు బంగారం కాలదు. ఆ కాలిపోవడానికి దానికి ఏం చేయాలంట, నావాచరము అనేటువంటి దాన్ని ఏం చేయాలంట, నావాచరం అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, చిన్నది పౌడర్. దాన్ని తీసుకుని అలాగ దానిపైన వేస్తే అప్పుడు అది మెల్ట్ అయిపోద్ది. ఈ మెల్ట్ అయిపోయింది ఈ మూసలో ఉండకోకుండా క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ మూసలోనే వేయబడేటువంటిది. అప్పట్లోనే ఇస్రాయల్ మూస ఉంది. సరే, దీంట్లో వేసేటువంటి కంసాలు ఏం చేస్తాడంటే దాంట్లోనే రాళ్ళు తీసేస్తాడు. ఏదంట్లో ఆ బంగారులో ఉండేటువంటి పొదినటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఎరుపు రాళ్ళు, తెలుపు రాళ్ళు, పచ్చ రాళ్ళు, వాటిని ఏం చేస్తాడు, ముందు వాటిని అన్నింటినీ రిమూవ్ చేస్తాడు. చేసినప్పుడు బంగారుని అంతటిని తీసుకొచ్చి ఆ మూస అన్నట్టు పెద్ద దీంట్లో ఏం చేయాలి, వేసి అంత పారాహీట్స్లో 1050 డిగ్రీల్లో 1100 డిగ్రీల్లో దాన్ని ఏం చేయాలి, కాల్చి అలా కరగబెట్టాలి. దానికి ఒక కర్ర కూడా ఉంది, అన్ని కర్రలు కాదు, దానికే ఉన్నట్టు కర్ర ఉంది. దాన్ని తీసుకొని కలిపి దాన్ని తీసుకొచ్చి ఒక మట్టి మూసలో ఒక ఎద్దు రూపకంగా ఒక రూపం పెట్టి అలాగ అచ్చు పెట్టి ఆ అచ్చు లోపల దాన్ని ఏం చేసుకోవాలి, దాన్ని పోసిన తర్వాత క్లీన్గా అది ఎక్కడిదక్కడ కూడుకున్న తర్వాత ఒక అర్ధ గంట 15-20 నిమిషాలు 1 గంట సేపు దాన్ని పెట్టిన తర్వాత దాన్ని తీస్తే ఆ ప్రతిమ వస్తుందండి, ఆ బొమ్మ వస్తుంది. దాన్ని ఏం చేయాలి, అలాగే ఈడైనా దాని తర్వాత ఇంకేం చేయాలి, దాన్ని బాగా పాలిష్ పెడతారు, క్లీన్గా పాలిష్ పెడతారు. అలాగే ఇతరు పాలిష్ పెట్టి ఇంత చేసి ఆ దూడని తీసుకొచ్చి ఇదే మీ దేవుడని యెహోవా ఐగుప్తుల నుండి ఏం చేసినటువంటిది, మిమ్మల్ని విడిపించుకునేటటువంటి విగ్రహం ఈ దేవుడు ఇదే అని చెప్పి దాన్ని బలి అర్పించడానికి ఏం చేశారు వాళ్ళు, అదే అండి విగ్రహారాధన అంటే. అది విగ్రహం అంటే. అటువంటి విగ్రహాలకు నువ్వేం చేయవద్దు, పూజించవద్దు. అటువంటి విగ్రహాలకు నువ్వేం చేయొద్దు, సాగిలపడవద్దు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు బొమ్మ పెట్టుకున్నా విగ్రహారాధనే, మర్యమ్మ బొమ్మ పెట్టుకున్నా విగ్రహారాధనే. ఇది దేవుడు, ఇది క్రైస్తవులకు చెందినటువంటి విగ్రహాన్ని నువ్వు దేని తీసుకొచ్చి పెట్టినా అది విగ్రహమే. దేవుడు చెప్పాడు, దేవుడు ఎవరంట అండి, ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించేటువంటి వాళ్ళు ఎలాగ ఆరాధించాలంట అండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి, ఆరాధన. కాబట్టి ఏ విగ్రహాన్ని ఏం చేయకూడదండి, చేసుకోకూడదు. ఆ విగ్రహారాధన దాన్ని అన్నారు. కాబట్టి ఆ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు మనం గమనించుకున్నట్లయితే విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాన్ని పూజించడం మాత్రం విగ్రహారాధన కాదు సుమా. మీకు చాలా సంగతులు ఉన్నాయి, 3 సంగతులు చెప్పి త్వరగా ముగించేస్తాను, అయిపోయింది. ఇక్కడ మీరు కానీ గమనించుకుంటే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనంలో మీరు గమనించినట్లయితే విగ్రహారాధన అంటే ఏదంట, ధనాపేక్షనట్టు విగ్రహారాధన చంపేయండి. ఏది విగ్రహారాధన? ఇప్పుడు దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా పూజించడము ఏంటంటే అది విగ్రహారాధన. దేని కాకోకుండా అది మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, దేవుని కాక నీ పని నీకు దేవుడై ఉండొచ్చు. మనకు తెలుసు కదా తీతు పత్రికలో వాళ్ళు కడుపే వాళ్ళకు దేవుడైపోయాడు, అంటే వాళ్ళు తినేటువంటి భోజనమే వాళ్ళకు దేవుడు. అంటే రేయి పొగులు పని 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 అని వెళ్తారు, దేవుడు లెక్క చేయరు. అందుకని విదేశాల్లో సౌదీకి వెళ్ళిపోతారు, దేవుడు అంటే లెక్కలేదు. అంటే దేవుని కంటే డబ్బే వాళ్ళకి గురిపెట్టారు. అందుకని విగ్రహారాధన అనేటువంటి ధన అపేక్షను మీరేం చేయండి, అవసరం మనకు డబ్బు. అయితే ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఏమంటే, ధనాపేక్ష ఏంటంట సమస్తమైనటువంటి విధులకు ఏంటంటే అది కీడు, సమస్తమైనటువంటి కీడు అది. కాబట్టి ధనాపేక్షను ఏం చేయాలంట, చంపివేయండి.
ఇంకా విగ్రహారాధన అంటే ఏం తెలిసిన ధనాపేక్ష విగ్రహారాధన. రెండోదిగా లోభత్వము. లోభత్వం అంటే ఇంగ్లీష్లో స్టింజీ అంటారు, అంతేనా? స్టింజీ అంటే ఏంటి? పిసనారోడు, పిసనారితనం. అయ్యో ఎక్కడ ఇస్తే అయిపోతాయో, ఎక్కడ పెడితే అయిపోతాయో, వాళ్ళ కింద పెట్టాలే, వీళ్ళ కింద పెట్టాలే అని పిసనారితనం. అందుకని పిసనారోళ్ళు ఏం చేయాలట, కాకులను చూసి బుద్ధి నేర్చుకోవచ్చు. తనకు కలిగినటువంటి వాటితో మీరు ఒక్క రొట్టె ముక్కను ఇంటి పని వేయండి, ఆ ఒక కాకు తిందండి, కాకుతో పాటు 10 కాకులు వచ్చి నిలబడుకొని ఆ రొట్టెలన్నింటినీ తింటాయి. అంటే లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు, తన ఇంటి వారికి మంచి భోజనం పెట్టడు, అందుకు తనకు తాను కూడా భోజనం తినడు. అందుకని లోభత్వము విగ్రహారాధన, ధనాపేక్ష కూడా ఏంటంట విగ్రహారాధన. ఇంకా మీరు గమనిస్తే హఠము చేస్తారు కొంతమంది, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నేను ఇలాగే చేస్తాను అని హఠముతో కొన్నిసార్లు భోజనం ఇడిచిపెట్టినటువంటి పిల్లలు కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు కూడా ఉన్నారు. కాబట్టి విగ్రహారాధన ఏదంట, హఠము అనేటువంటిది విగ్రహారాధన. మాట వినకపోవడం కూడా ఏంటంట విగ్రహారాధన. దీన్ని మీరు మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయంలో 22 నుండి 23 వచనాలు మీరు చదివితే దేవుని మాట వినకోకుండా తిరగబడడం కూడా ఏంటి విగ్రహారాధన. అంటే విగ్రహాల్ని పూజించిన దానితో సమానమైనటువంటిది అన్నాడు. కాబట్టి ఆయన ఇంకా ఏం చెప్పంటే మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు అంటున్నాడు, విగ్రహారాధికులతో ఏం చేయొద్దండి, సాంగత్యం చేయొద్దండి అన్నాడు. నాకు ఇక్కడ ఒక ఆశ్చర్యం, ఎవరితో సాంగత్యం చేయకూడదు? మనం అందరం కూడా ఆ హిందువుల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళే. ఎవరు పుడుతూ ఎవరు క్రైస్తవులుగా పుట్టలేదు సుమా. ఇంకొక సంగతిని జ్ఞాపపెట్టుకోండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారందరూ కూడా ఎవరు కాదు, క్రైస్తవులు కాదు. ఒకడు క్రైస్తవుడు ఎప్పుడవుతాడంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులే అని పిచ్చుకోవచ్చునే కానీ వాస్తవానికి అతను మారుమనసు పొంది క్రీస్తుని ధరించుకుంటేనే అతను ఎవరు క్రైస్తవులు. అయితే ఇక్కడ విగ్రహారాధికులు అంటే ఎవరితో, దాన్ని ఒక మాట చదువుతాను, చాలా అద్భుతంగా ఉంది, మీరు గమనించండి. మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో మీరు చదివితే 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుడు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యునెడల అట్టివాడితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. వెలుపల వారిని గురించి కాదు సుమా. క్రైస్తవుడైనటువంటి వాడు ఎవరే కానివ్వండి, ఆ క్రైస్తవుడైనటువంటి వాడు జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడిగా కానీ, తిట్టుబోతూ త్రాగుబోతు అటువంటి క్రైస్తవుడితో ఏం చేయొద్దు, వాడండి విగ్రహారాధికుడు. కాబట్టి అటువంటి వాళ్ళతో ఏం చేయొద్దు, సావాసం చేయొద్దు. ఎందుకు సావాసం చేయొద్దంటే విగ్రహారాధికులు దేవుని రాజ్యానికి ఎక్కడుంటారంట, వెలుపల ఉంటారు. దేవుని రాజ్యంలో విగ్రహారాధికులు ప్రవేశించరు, జారుడు ప్రవేశించడు, లోబి ప్రవేశించడు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి ఎక్కడుంటారు, బయట ఉంటారు, వెలుపల ఉంటారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో మాట చదువుతాం. అలాగే 21వ వచనం చదివితే విగ్రహారాధికులు అందరూ కూడా అగ్ని గంధకంలో మండు గుండంలో ఏం చేస్తారంటే వాళ్ళు పాలు పొందుతారు. ఎక్కడ పడతారు, అది ఎవరే కానీ ఉండండి. విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు విగ్రహారాధికులు అయితే ఆ విగ్రహారాధికులు మండుచున్నటువంటి అగ్నిగుండంలో ఏం చేస్తారు, పడిపోతారు. కాబట్టి కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులారా, ఈ సంగతి మీకు తెలుసునండి. వారిలో కొందరు ఎటువంటి వాళ్ళు అయిపోయారంట, వారిలో కొందరు చెడ్డవాటిని ఆశించిన ప్రకారం మీరు చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మీకేం చెప్పబడున్నాయి, దృష్టాంతములు రాబడి ఉన్నాయి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు ఏం చేశారంట లేచిరే అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరేమై ఉండద్దండి, విగ్రహారాధికులై ఉండకండి అని అప్పుడున్నట్టు క్రైస్తవులకు చెప్పాడు. మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు మన యొక్క పరిస్థితి ఏంటి? వీటిలో దేంట్లోనే మనం విగ్రహారాధికులు ఉన్నామా? ఒకవేళ అటువంటి విగ్రహారాధికులై ఉంటే మనం కూడా దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నామని తెలుసుకోండి. అలాంటి విగ్రహారాధికులై ఉంటే మనము అగ్నిగుండానికి మనం సిద్ధపడుతున్నామని ఏం చేసుకోవాలి, తెలుసుకొని మనం ముందుకు పోవాలి. కాబట్టి విగ్రహారాధన అంటే అన్యుల గురించి చెప్పబడలేదు, విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళ గురించి చెప్పబడలేదు. క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎవరై ఉండకూడదంట, విగ్రహారాధికులు ఉండకూడదు. నేను ఈ వాక్యాన్ని చాలా చోట్ల చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి యేసుప్రభు ఫోటోలు పెట్టుకున్నటువంటి ఫోటోలు తీసేశారు.
చాలామంది ఇళ్ళలో లేవు అక్కడ. ఈ రోజుకి అలాంటి ఫోటోలు పెట్టుకుని ఈయనే యేసుప్రభుని దాన్ని పూజించేటువంటి వాళ్ళు ఎవరు? విగ్రహారాధికులు. కాబట్టి విగ్రహము అనేటువంటిది దూరంగా దానికి పారిపోవాలి. దాన్ని మనం తెచ్చుకుంటేనే మన దగ్గరకు వస్తుంది, మనం పారేస్తే మన దగ్గరకు రాదండి. కాబట్టి క్రైస్తవులారా, మన విగ్రహారాధికులు అంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాం, దేవుని రాజ్యానికి వెలుపల ఉంటాం, నిత్యమైనటువంటి ఎక్కడ ఆ యొక్క నరకాగ్నిలోకి పడతామని జాగ్రత్తగా గుర్తించుకొని వారిలాగా ఇశ్రాయేలులో కొంతమంది విగ్రహారాధికులు ఉన్నట్లు మనం ఏం చేయకుండా విగ్రహారాధికులుగా ఉండకుండా బ్రతకాలని ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ వందనాలు. ఎంతో ఓపికతో